కామన్‌వెల్త్ చెస్ ఛాంపియన్‌షిప్ 2025 సంబంధించి హైదరాబాదు సంబంధించి ఒక పేరెంట్స్ వాళ్ళ పాపకు కూడా అనయ శర్మకు కూడా ఒక గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. దాని గురించి తన జర్నీ గురించి కూడా కోచ్‌ని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా. సార్ చెప్పండి ముఖ్యంగా అంటే కామన్‌వెల్త్ వరకు వెళ్లారంటే ఇంటర్నేషనల్ స్థాయి. ఇంటర్నేషనల్ అండి. అవునండి. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే తను ఆ ఐదేళ్ళప్పుడు గేమ్ టాలెంట్ స్టార్ట్ తన చేసింది. టాలెంట్‌ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే గుర్తించడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదేనండి. ఐదో ఏట తనకి చెస్‌లో ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ అది చూసి ఎంకరేజ్ చేశారు. తర్వాత మాస్టర్ చెస్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ మాస్టర్ చెస్ అకాడమీలో అమిత్ పాల్ సింగ్ ఆ అకాడమీ హెడ్ ఆయన తన ఆధ్వర్యంలో తన అండర్‌లో తన గేమ్స్ వీక్‌నెస్‌లు, స్ట్రెంగ్త్‌లు అన్నీ చూసి గేమ్ ఇంప్రూవ్ చేయడానికి దోహదపడ్డాడు ఆయన. ఆ- అక్కడ మేము కూడా కోచెస్మే ఆ అకాడమీలో. ఆయన మెయిన్. సో ఆయన తర్వాత మేము కూడా కోచింగ్ ఇచ్చాము. అది పరిస్థితి అండి. అలా అమ్మాయిలోని వీక్నెస్లు అన్నీ తీసేసి తను స్ట్రాంగ్ ప్లేయర్ అవడానికి మాస్టర్ అకాడమీ తన వంతు పాత్ర పోషించింది. ఓకే. ముఖ్యంగా అంటే ఇప్పుడు తను ఏ క్లాస్ ఉంటుంది? అంటే స్టడీ ఫోర్త్ క్లాస్ అండి. ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్లో ఉంటాను. సో చదువు ముఖ్యం కాబట్టి మీరు చదువు వైపు వెళ్ళాలని చూస్తారు చాలామంది. అంటే దానికి సపోర్ట్ చేయాలంటే కంపల్సరీ పేరెంట్స్ ఒప్పుకోవాలి. కానీ అదృష్టంగా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. సో నిజంగా అది అదృష్టమే. సో అంటే ఎట్లా స్టార్ట్ చేయించారు? అంటే మన ఆడడం తనకి ఇంట్రెస్ట్ అని చెప్పిందా? అది లేదంటే అకాడమీలో స్టార్ట్ ఆడడం అయ్యి గమనించారా? అదే ఆ పాపకి చెస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. బోర్డు ఉంటే పెట్టేసుకుని ఆడుతూ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ పేరెంట్స్ అకాడమీలో జాయిన్ చేస్తే అది టెక్నికల్ గేమ్ చెస్ అనేది. సో టెక్నికల్గా బాగా నేర్చుకుంటుందని చెప్పి అలా అకాడమీలో వాళ్ళు జాయిన్ చేశారు. అలా తను అకాడమీ నుంచి వచ్చి అక్కడి నుంచి గేమ్ బాగా నేర్చుకుని తను ఇప్పుడు కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్గా వచ్చింది. అంటే మీ దాంట్లో జాయిన్ అయ్యారు కోచింగ్? అవునండి. అకాడమీలో జాయిన్ అయిన తను అంటే ఇప్పుడు సమ్మర్ క్యాంపుల తర్వాత మీరు గుర్తించి జాయిన్ చేశారా? వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు అంతేనండి. వాళ్ళ అకాడమీ పేరు చూసి అక్కడ దాంట్లో ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నీ చూసి కోచెస్ని చూసి ఫ్యాకల్టీని ఆ ప్రకారంగా జాయిన్ చేసి తనకి స్కూల్ టైప్లోనే మార్నింగ్ 8 hours ప్రాక్టీస్, అక్కడ 6 to 8 hours డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. అలా చేసి దాంట్లో నుంచి వచ్చి చెస్ సంఘంగానే చాలామంది చాలా టఫ్ అని భావిస్తూ ఉంటారు. అంటే ఎట్లా ఉంటుంది ట్రైనింగ్ అవసరమా దానికి? కంపల్సరీ చెస్ అందరూ అనుకుంటారు కూర్చుని ఆడే గేమ్, కానీ అది కాదండి. చాలా చాలా థియరీ ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ ఎట్లా అంటే ఇంగ్లీష్లో చదువు అకాడమిక్స్ పరంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ విత్ మోర్ కాంప్లికేషన్స్ అలా ఉంటుందన్నమాట. సో చెస్లో చాలా థియరీ ఉంటుంది, అది నేర్చుకోవాలి. అది గేమే కాకుండా సబ్జెక్ట్ కూడా అనమాట. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదండి, అలా ఉంటుందన్నమాట. చాలా థియరీ ఉంటుంది. ఇప్పటివరకు అంటే నేషనల్ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఏమేమి అవార్డ్స్ రావడం జరిగింది? తనకి నేషనల్స్ కాకుండా ఇంట్రెస్ట్ కూడా ఉంది. నేషనల్స్ కూడా మంచి టాప్ 10లో వచ్చింది చాలాసార్లు. తర్వాత స్టేట్ లెవెల్ అన్ని చాలా ఛాంపియన్షిప్ గెలిచింది. తర్వాత ఇంటర్నేషనల్ కూడా మొన్న వరల్డ్ దాంట్లో కూడా 7th place వచ్చింది. చాలా మంచి అచీవ్మెంట్. ముఖ్యంగా అంటే పిల్లలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ అయిపోయిన సందర్భంలో గేమ్స్ కూడా ఆడడం తగ్గించేశారు మొత్తం. అంటే వీడియో గేమ్స్ కానీ సిస్టమ్స్తో కానీ మొబైల్స్తో కానీ దీంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసి ఈ విషయంగా ఆలోచిస్తే పేరెంట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్ని దేంట్లో ఏ ఫీల్డ్లో పెట్టాలో ఆలోచిస్తే కనుక తప్పకుండా ప్రతి పిల్లలు వాళ్ళు కావాల్సిన దాంట్లో షేర్ అవుతారు. ఈ చెస్ సంబంధించి డైలీ ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ చేస్తే అట్లా సాధన మినిమం అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా కూడా అండి క్వాలిటీగా నేర్చుకోవాలి. మినిమం 4 hours, 6 to 8 అంటే మంచిది. ఇంకా అంటే ఇప్పుడు నెక్స్ట్ తన గోల్ ఏంది? వీళ్ళ పేరెంట్స్ నుంచి కూడా నెక్స్ట్ ఏంటి, తన ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలని కోరుకుంది. సో అది ఫుల్ఫిల్ చేయడానికే వాళ్ళ పేరెంట్స్ ట్రై చేస్తున్నారు. ఫ్రమ్ అకాడమీ ట్రై చేస్తుంది. అంటే మనం చూసాం లాస్ట్ టైం అంటే గ్రాండ్ చెస్ సంబంధించి చాలా చిన్న ఏజ్లోనే దక్కించుకోవడం జరిగింది. అంటే అట్లా ఉమెన్లో తను తక్కువ ఏజ్లో తప్పించుకోవాలని చెప్పేసి అదే 10-11 ఏళ్ళ లోపల వచ్చేటట్టు తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ కోచ్ అది అమిత్ పాల్ వాళ్ళ అకాడమీ తరఫున తప్పకుండా చేస్తారని ఆశిద్దాం.